ఆత్మబంధువులందరికీ వెల్కమ్. మరి నూతన సంవత్సరాన్ని 2024ని ఒక సెషన్తో మొదలు పెట్టుకోవడం అనేది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. హ్యాపీ అని నేను చెప్పలేను, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలా ఉంటున్నాయి అనేది గత కొన్ని నెలలుగా, అంటే 2023లోని కొన్ని నెలలుగా కోబ్రా తన యొక్క అప్డేట్స్లో ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ లైక్ మనము మే 1 లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూల్ ఆఫ్ అసెన్షన్, అలాగే పిఎంసి తెలుగు, మనం అందరం కూడా సంయుక్తంగా పోర్టల్ ఆఫ్ లైట్ ధ్యానాన్ని మే 1ని జరుపుకున్నాము. సక్సెస్ఫుల్గా 1,44,000 మంది భూమి మీద పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన పిఎస్ఎస్ఎంలో పిఎంసి టీవీ ఛానల్ ద్వారా కూడా లైవ్లో గైడెడ్ మెడిటేషన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది లైట్ వర్కర్స్ పూనుకోవడం వలన అందులో మన వంతు పాత్ర, అంటే పాత్రి సార్ యొక్క ధ్యాన సాధన చేస్తూ ముందుకెళ్తున్న పిఎస్ఎస్ఎం పాత్ర 1,44,000 మందిలో 1/6 వంతు మంది మనమే కంట్రిబ్యూట్ చేశాము. అండ్ దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ నెక్స్ట్ ఇంకా ఏదైనా అవసరం వస్తే 1,44,000 మంది కూడా మనమే తెలుగు వాళ్ళమే అయి ఉండొచ్చు, లేదా భారతదేశం మొత్తం అవ్వచ్చు, ముందుకి నడిపించడానికి సంసిద్ధం అవ్వవలసిన పరిస్థితులు భూమి మీద ప్రజెంట్ నెలకొని ఉన్నాయి. అదే కావాలి. పురాతన కాలం నుంచి కూడా వేదాల్లోని ఋషులు చెప్పింది, సంస్కృతంలో రకరకాల పుస్తకాల్లో మెన్షన్ చేసింది కూడా, భారతదేశం ఎప్పుడూ కూడా నాగరికతని ముందుకు తీసుకెళ్లే దిశలో ఎప్పుడూ మొట్టమొదటి అడుగు భారతదేశాన్ని. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం ద్వారా తొలి అడుగులు ప్రతి నాగరికతలో అందరికన్నా ముందు మనమే ఎప్పుడూ ఉంటున్నాము. మరి ఆ జన్మల్లో ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ అసెన్షన్ విత్ బాడీ పొందే సమయంలో భారతదేశంలో జన్మ తీసుకున్నాము అంటే డెఫినెట్ గా మన మూలాలు భారతదేశంలో చాలా బలంగా ఉండి తీరాల్సిందే. మరి ఇక్కడ కొత్తగా సెషన్స్ అటెండ్ అయ్యే వాళ్ళకైతే న్యూ ఎనర్జీ, అసెన్షన్, మహా అవతరణ, థైబా గ్రహయాత్ర ఇలాంటి పుస్తకాలు పత్రి సార్ మనకు అందించడం జరిగింది. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే గాని అసలు భూమి యొక్క కథ ఏంటి, మనుషుని కథ ఏంటి, మానవ చరిత్రలో ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, ఇలాంటి అవగాహన రావాలి అంటే ఆ 4 పుస్తకాలు కంపల్సరిగా చదివి తీరాల్సిందే. పుస్తకాలు కాకుండా నేను వింటానండి అంటే విన్నది ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎవరి ఆడియో విన్నా, నాది విన్నా, ఎవరిది విన్నా కూడా నా యొక్క పర్సెప్షన్ లోనే నేను చెప్తాను, కానీ పుస్తకంలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పలేను, ఎవ్వరూ చెప్పలేరు. సో పుస్తకం రాసినప్పుడు పుస్తకాన్ని చదివి గ్రహించడమే కరెక్ట్ అయిన పద్ధతి. మరి ఆ పుస్తకాలు కూడా ఉంటే చదవండి, లేకపోతే కొనుక్కునైనా చదివి తీరాల్సిందే. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటే గనక ఇప్పుడు నేను చెప్పేది అసెన్షన్ అంటే ఏంటి, అసెన్షన్ ప్రోటోకాల్స్ వర్క్ షాప్ లో ఏం చెప్పాడు కోబ్రా, ఎలా ముందుకెళ్తున్నాం. మరి మన పాత్రిజార్ అసెన్షన్ బుక్ రాయించారు, కోబ్రా అసెన్షన్ అంటున్నాడు. భూమి మీద రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా అసెన్షన్ అనే పదాన్ని విపరీతంగా వాడుతున్నాయి. అందరికీ కూడా ఒక కామన్ టర్మ్ కింద అది మారిపోయింది. అంటే దాని అర్థం ఏంటి, హ్యూమన్ కాన్షియస్నెస్ లోకి అంత డీప్ గా అసెన్షన్ అనే వర్డ్ లోపలికి చొచ్చుకుని పోవడం జరిగింది. మరి అసెన్షన్ ప్రోటోకాల్స్ వర్క్ షాప్ మొట్టమొదటిసారిగా ఇండియాలో జరిగింది. కోబ్రా మొట్టమొదటిసారి ఇండియాలో వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇతను ఎప్పుడూ కూడా ఇండియాలో కండక్ట్ చేయలేదు. ఈ భారతదేశంలో కండక్ట్ చేయడానికి కూడా ఒకానొక బలమైన కారణం, ఒక్కటే అని చెప్పలేను, ఎన్నో బలమైన ఎనర్జెటిక్ కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని తెర వెనకాతలున్న బలమైన కారణాలని మీతో షేర్ చేసుకోగలను అని అనుకుంటున్నాను ఈ 2 రోజులుని. మరి 2 రోజుల్లో కుదరకపోతే 3వ రోజు కూడా మీరు సిద్ధం అంటే 3వ రోజు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది మన యొక్క క్లాస్ దాన్ని బట్టి ఉంటుంది. ముందు కొద్ది సెషన్లోకి వెళ్దాం. మరి సీక్రెట్స్ తెలుసుకుందామా వద్దా, భారతదేశానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకుందామా వద్దా,
వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చాట్ బాక్స్ లో నో అని పెట్టండి. నేను చూస్తాను ఎంతమంది పెడతారు. తెలుసుకోవద్దు, మనకొద్దు, మనకెందుకులే ఇన్ని రహస్యాలు తెలుసుకోవడాలు అనుకుంటే నో అని పెట్టండి. తెలుసుకోవాలి అనుకుంటే ఏం పెట్టద్దు, కామ్గా ఉండండి. చాట్ బాక్స్ లో పెట్టారు అంటే మీకు వద్దని అర్థం. ఓకే, వాంట్ కావాలి. మరి సీక్రెట్స్ తెలుసుకుంటున్నప్పుడు అన్ని సీక్రెట్లు మనకు ఆనందదాయకంగా ఉంటాయా? కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. రహస్యాలుగా ఎందుకు ఉంచబడతాయి? కొన్ని విషయాలు రహస్యాలుగా ఉంచబడతాయి. ఎందుకు? ఆ రహస్యం బట్టబయలైతే గనక ఎవరి స్థితి ఏంటి, ఎవరి యొక్క పరిస్థితి ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది బట్టబయలైపోతే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచబడతాయి. మరి సీక్రెట్స్ ఎప్పుడు కూడా అన్నిసార్లు మనకి హ్యాపీనెస్ అయితే ఇవ్వదు. అన్నిసార్లు వి కాంట్ జంప్ అవుట్ ఆఫ్ జాయ్. ఆనందంగా గెంతేసాము, మాకు సీక్రెట్ తెలిసింది అన్నట్టుగా ఉండవు రహస్యాలన్నీ కూడా. ఎప్పుడైనాను ఎంతో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు మన అంచనాలు తారుమారవ్వచ్చు. కొన్నిసార్లు మనమే అతలాకుతలం అయిపోవచ్చు కొన్ని రహస్యాలు బయటకు వస్తే. మరి ఈ రోజు లేదా రేపు ఎల్లుండ ఎన్ని సెషన్లు అయితే అన్నిట్లో నేను ఇలాంటి సీక్రెట్స్ ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎక్స్పోజ్ చెయ్యనా వద్దా? మళ్ళీ నో అనుకుంటేనే చాట్ బాక్స్ లో పెట్టండి. నో, నేను ఎక్స్పోజ్ చేయకూడదు సీక్రెట్స్ అనుకుంటే మీరు చాట్ బాక్స్ లో నో అని పెట్టచ్చు. మాకు సీక్రెట్స్ ఏం అక్కర్లేదు అనుకుంటే, లేదా సీక్రెట్స్ విని మేము భయపడతాము అనుకుంటే హ్యాపీగా మీరు క్లాస్ లీవ్ చేసి వెళ్ళిపోవచ్చు. మీరు క్లాస్ వినక్కర్లేదు. మిమ్మల్ని ఎవ్వరూ కూడా క్లాస్ షేర్ చెయ్యండి, అందరికీ ప్రచారం చెయ్యండి అని ఎప్పుడూ ఎవ్వరూ అడగలేదు. ఓకే, మీకు ఇబ్బందిగా ఉంటుంది, భయం వేస్తుంది అంటే, లేదు అంటే మాకు నచ్చట్లేదు ఇలాంటి సీక్రెట్స్ అనుకుంటే హ్యాపీగా యూ కెన్ లీవ్ ద జూమ్ సెషన్ ఆర్ యూట్యూబ్ సెషన్. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను చాలా చక్కగా ప్రేమతో మీకు బాయ్ బాయ్ చెప్పేస్తాను. నాకు అక్కర్లా. సత్యం ఇంత దూరం వచ్చిన తర్వాత కలియుగం ఆఖరికి వచ్చేసి కలియుగం ఎండ్ అయిపోతున్నది. 2024 అడుగు పెట్టడమే మనం పెద్ద భూకంపంతో అడుగు పెట్టాం. అందరు చూసే ఉంటారు న్యూస్ లో. అంత పెద్ద భూకంపంతో 2024లో అడుగు పెట్టిన తరువాత ఇంకా నాకు సత్యం వద్దు, నాకేం చెప్పొద్దు, నేను కళ్ళు మూసుకొని ఉంటాను అంటే ఎవ్వరూ సత్యయుగంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళలేరు. మీరేం చంటి పిల్లలు కాదు, చిన్న పిల్లలు కాదు. నేను ఇది చూసి భయపడ్డాను, అది చూసి భయపడ్డాను, ఈ సత్యం తెలిసిపోతే నాకు ఇబ్బందిగా ఉంది అంటే గనక స్టిల్ మీరు సత్యాన్ని యాక్సెప్ట్ చేయలేని స్టేజ్ లో ఉన్నప్పుడు సత్యయుగంలోకి ఎలా అడుగు పెడతారు? క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అంటే సత్యయుగంలోకి అడుగు పెట్టడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు గో ఎనీవేర్. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. బికాస్ మీకు ఎలా ఫ్రీ విల్ ఉందో నాకు కూడా అలాగే ఫ్రీ విల్ ఉంటుంది. అందరికీ ఫ్రీ విల్ ఉంటుంది. భూమాతకి కూడా ఫ్రీ విల్ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టలేం. రైట్? మీరేమీ ఇబ్బంది పడద్దు. నేను ఎవరిని వినమని ఇక్కడ కట్టేయలేదు, ఉంచలేదు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ఫోటో ఉంచాను. ఫోటో చూపిస్తున్నాను. ఇందులో ఒక అద్భుతమైన ప్రపంచంలో 7 వింతల్లో ఒక కట్టడం ఉంది. అలాగే ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ రోజు కోబ్రా వర్క్ షాప్ భారతదేశంలో జరిగినప్పుడు అతని ఫోకస్ ఈ 3 కట్టడాల మీద ఉంది. అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? 3 కట్టడాలంటే మనకు తెలుసు. మొట్టమొదటిది ప్రేమకి చిహ్నమా అండి అది? దాన్ని అలాగే చెప్తారు పోయిటిక్ గా వర్ణించినప్పుడు. ప్రేమకి చిహ్నం అంటారు. అంటారా? తాజ్మహల్ అది ప్రేమకి చిహ్నమేనా? ఎస్ అంటే ఎస్ అని పెట్టండి. మరి ఎవరికి చాటింగ్ చేయడానికి నేను ఛాన్స్ ఇవ్వట్లేనట్టుంది. నో అంటేనే పెట్టండి అని. ప్రేమకి చిహ్నమా అది?
ఎస్, నో, ఎస్, రెండు వచ్చినాయి. యాక్చువల్గా మనకు తెలుసు తాజ్మహల్ ఒక సమాధి కదా, ముంతాజ్కి షాజహాన్ కట్టించాడు. అండ్ అది ఒక సమాధి అనేది అందరికీ తెలుసు. ప్రేమతో కట్టించాడు అంటాం. మరి అతని ప్రేమ, అతనికి 70 మంది ఎంతమంది పెళ్ళాలు ఉన్నారటండి, నాకు తెలియదు, లెక్క సరిగా తెలియదు. అతనేమి ఒక పెళ్ళం ఉన్న మగాడైతే కాదు. ఈమె నంబర్ 17 అంటండి. అక్బర్ ఆగ్రా ఫోర్ట్ లోని శిలాశాసనాల మీద రాసి ఉందన్నమాట. ఈ ముంతాజ్ అనే ఆమెది నంబర్ 17 అట. సో ఇది ఓకే, అవ్వచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరో ఒకళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, వాళ్ళకి ప్రేమకు చిహ్నంగా కట్టించవచ్చు, బాగుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం, ఒక సీక్రెట్ ఏంటంటే, ఈ తాజ్ మహల్ ఇస్లామిక్ గుర్తుగా, అంటే భారతదేశం మీద ఇస్లాం రాజ్యాలు లేదా ఇస్లాం రాజులు, ముస్లిం రాజులు ఉన్నప్పుడు, వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టించారు ప్రేమకి గుర్తుగా. కానీ తాజ్ మహల్ కిందన అండర్ గ్రౌండ్ లో ఇంకేదో ఉంటది. ఏముంటది అండర్ గ్రౌండ్ లో? శివాలయం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, శివాస్ టెంపుల్ ఉంటుంది. శివుడి యొక్క ఆలయం. ఆలయం అంటే ఏదో చిన్న ఆలయం అనుకోవద్దు, కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది కిందన. అంటే దాని అర్థం, కాలగర్భంలో శివాలయం పైన ఈ తాజ్ మహల్ కట్టడం అనేది కట్టబడింది. అంటే దాని అర్థం, మీరు ఇప్పుడైతే బాబ్రీ మసీద్ లాగా, రామ జన్మభూమి లాగా వద్దు, ఆ డీటెయిల్స్ అక్కర్లా. దీన్ని మనము ఎలా మార్చుకున్నాం అంటే, లైట్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు, లైట్ ఫోర్సెస్ అవ్వచ్చు, ఎలా మార్చారు ఇలాంటి కట్టడాన్ని. ఎలాంటి కట్టడాన్ని? పైన ఇస్లామిక్ నిర్మాణము, కిందన హిందూ నిర్మాణం ఉన్నదాన్ని ఎలా మార్చారు లైట్ ఫోర్సెస్ అంటే, ఈ తాజ్ మహల్ భూమి మీద M87 గెలాక్సీ, మరి మీరు గనక జూమ్ సెషన్స్ అవి ఫాలో అయ్యి ఉంటే, 2020 నుంచి ఫాలో అయ్యి ఉంటే, మనము రకరకాల గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ చేశాము. అందులో ఒకటి M87 గెలాక్సీకి సంబంధించి ఒక మెడిటేషన్ కూడా చేసాం, గ్లోబల్ మాస్ మెడిటేషన్, December 21st, మొన్న కాదు, 22లో కాదు, 21 ఎప్పుడో చేసినట్టున్నాం. అది చేసినప్పుడు అందులో M87 గెలాక్సీ అనేది ఒకానొక కాన్స్టలేషన్, అంటే నక్షత్ర కూటమిలోని M87 గెలాక్సీ అనేది ఉంది. ఆ M87 గెలాక్సీ ఈ సృష్టి మొత్తానికి అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ ఏంటంటే ప్రేమ, లవ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఆ లవ్ ఎనర్జీస్ M87 గెలాక్సీ నుంచి ఒకానొక గ్లోబల్ మాస్ మెడిటేషన్ లో మనము భూమి మీద యాంకర్ చేయడం జరిగింది. యాంకర్ చేసినప్పుడు, సపోజ్ మీరు బాగా ప్రేమమయులు అనుకోండి, జీసస్ లాగా చాలా ప్రేమమయులు, మీకు బోల్డ్ అంతా ప్రేమతత్వం ఉంది. జీసస్ మీరు కొంచెం సమకాలీనులు కాలేకపోయారు, కానీ సమానమైన ఎనర్జీలు ఉన్నాయనుకోండి. అప్పుడు మీ ద్వారా కూడా M87 గెలాక్సీ ఎనర్జీస్ చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా కట్టడాల్లోంచి కూడా, అంటే ఇలాంటి కట్టడాల్లోంచి కూడా లేదు, ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి M87 గెలాక్సీ ఎనర్జీని భూమి యాంకర్ చేయడానికి. అయితే లైట్ ఫోర్సెస్ తాజ్ మహల్ కట్టడాన్ని ఆ రోజు జరిగిన గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ లో M87 గెలాక్సీ ఎనర్జీస్, గెలాక్టిక్ సెంట్రల్ సన్ ఎనర్జీస్ రెండు కూడా ఈ కట్టడం ద్వారా యాంకర్ అవ్వడానికి తగ్గ పరిస్థితులు సృష్టించారు. ఈ కట్టడం ద్వారా ఇప్పుడు భూగ్రహం మొత్తానికి, ప్లానెట్ అంతటికి సంబంధించిన గెలాక్టిక్ సెంట్రల్ సన్ ఎనర్జీస్, M87 గెలాక్సీ ఎనర్జీస్, ఆ రెండు ఎనర్జీస్ యాంకర్ అయ్యే మెయిన్ పాయింట్, చాలా ప్రముఖమైన పాయింట్ ఇది, ప్రముఖమైన స్థలము, ప్లేస్. తాజ్ మహల్ ఇస్ ద మెయిన్ ప్లానెటరీ anchoring point of galactic central sun and M87 galaxy energies. అంటే అర్థం, ఇక్కడ అంత అద్భుతంగా ఈ కట్టడాన్ని ఉపయోగించారు అంటే, హిందూయిజం అండ్ ఇస్లామిక్ రెండు కూడా ప్రేమకి గుర్తు, ప్రేమ ఎనర్జీస్ ని యాంకర్ చేయడానికి వాడబడింది. ఎందుకు?
ప్రేమకి అక్కడ మతం ఉండదు, కులం ఉండదు, ఏముండదు. అది అన్ని తెలుసు, మన సినిమాల్లో వింటాం. కావాలంటే వాట్సాప్ స్టేటస్లు పెడతాం. మళ్ళీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మాట్లాడడానికి వచ్చినప్పటికి అబ్బే కాదండి, అది మా వాళ్ళు కాదండి, మా వాళ్ళోళ్ళు కాదండి. కులం వస్తుంది, మతం వస్తుంది, వీధి వస్తుంది, ఊరు వస్తుంది, పక్కింటోడు నేను వస్తుంది, ఏవో చాలా వచ్చేస్తాయి అడ్డుగోళ్ళు. అలా ఉండడానికి లేదు. మరి నువ్వు లైట్ వర్కర్ అయితే, కాంతి బలగాల్లో ఒక భాగం అయితే, లైట్ ఫోర్సెస్ లో ఒక భాగం అయితే, నీకి విభజించే తత్వం అనేది ఉండకూడదుగా. వాళ్ళంతా ఇల్లింత, ఇల్లులాగా, వాళ్ళలాగా, వాళ్ళొద్దు వీళ్ళొద్దు అది ఉండకూడదే. అది మీకు అర్థం కావడానికి తాజ్ మహల్ ని మెయిన్ యాంకరింగ్ పాయింట్ కింద లైట్ ఫోర్సెస్ రెడీ చేశారు అక్కడ. టు బి ఓపెన్ అండ్ ఫ్రాంక్, వాళ్ళు చేసిన ఆ సమయానికి తాజ్ మహల్లో ఎక్కడ కూడా, అంటే మే 1 టోటల్ ఆఫ్ లైట్ అప్పటికి లేదు. ఆ టైంకి తాజ్ మహల్ ఎక్కడ కూడా చింతామణి కూడా బర్రీ అయ్యలేదు, బరీ చేయలేదు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నాయి కానీ తాజ్ మహల్లో వేరేది ఉంది బరీ చేయబడి. అప్పటికి చింతామణి అయితే అక్కడ బరీ చేయలేదు. సో అయినా కూడా దాన్ని, ఆ కట్టడాన్ని తీసారు, తీసుకొచ్చారు, అలాగ మార్చారు అంటే మరి భారతదేశం మీద ఎంత ఫోకస్ ఉందండి లైట్ ఫోర్సెస్ కి, మీకు అర్థమవుతున్నదా? మీకు అర్థమై తీరాలి. భారతదేశం మీద అంత ఫోకస్ ఉన్నప్పుడు ఇండియాలో పుట్టిన లైట్ వర్కర్ గా మనము ఎంత డెడికేటెడ్ గా ఉండాలి. మనం ఇక్కడ పుట్టినందుకు భారత మాతకి ఏం చెయ్యాలి లైట్ వర్క్ కి సంబంధించి. మీరేం జెండాలు పట్టుకొని అటు ఇటు తిరిగి ఏం చెయ్యక్కల. ఏం చెయ్యాలో అది కూడా నేను ఈ వర్క్షాప్ లో, ఈ క్లాసెస్ లో చెప్తాను, ఈ వర్క్షాప్ తాలూకా క్లాసెస్ లో. సో అవన్నీ కూడా షేర్ చేసుకుందాం. సో అది ఒక కట్టడం. మరి ఇది ఇంకో కట్టడం ఉంది చూడండి ఇక్కడ. ఇది బృహదీశ్వర ఆలయం, తమిళనాడు. ఈ బృహదీశ్వర ఆలయానికి ఒక పర్టికులర్ పెక్యూలియర్ వర్క్ ఉంది, ఎనర్జీ ఉంది. ఈ బృహదీశ్వర ఆలయం ద్వారా ఈవెంట్ టైంలో ఒకానొక వర్క్ జరిగి తీరాలి. ఈవెంట్ టైంలో ఆ టెంపుల్ ద్వారా వచ్చే ఎనర్జీస్, లేదా తంజావూరు నుంచి, బృహదీశ్వర ఆలయం అంటే తంజావూరు, తంజావూరు నుంచి వచ్చే ఎనర్జీస్ ద్వారా ఒక వర్క్ అయితే జరిగి తీరాలి భారతదేశం ద్వారా. అంటే భారతదేశంలో ఉన్న భారతీయ లైట్ వర్కర్లు ఈ తంజావూరులో ఉన్న ఈ టెంపుల్స్ లో ఉన్న ఎనర్జీస్ వీళ్ళిద్దరూ కలిపి ఒక వర్క్ చేస్తారు ఈవెంట్ జరుగుతున్నప్పుడు, ఈవెంట్ జరగాలి అంటే. సో దానికి అది ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు తాజ్మహల్ గురించి చెప్పినంత నేను బృహదీశ్వరాలయం గురించి ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకు? తాజ్మహల్ అంటే కంప్లీట్ గా ఇప్పుడు పబ్లిక్ అన్ని తెలిసిపోయినాయి కాబట్టి బయటికి చెప్పేసుకోవచ్చు మనం. కానీ బృహదీశ్వరాలయం వర్క్ ఇంకా ఉంది, ఫ్యూచర్ లో ఉంది, ఈవెంట్ టైంలో ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏమీ చెప్పలేం, బయటికి చెప్పకూడదు. ఎందుకంటే లైట్ ఫోర్సెస్, బెనవలెంట్ గెలాక్టిక్ లైట్ బీయింగ్స్ ఇండియా వైపు ఎంత చూస్తున్నాయో ఆటోమేటిక్ గా మన చీకటి జీవులు కూడా చూస్తాయి కదా. ఇక్కడ ప్రైమరీ అనామలీ చీకటి జీవులు అంటే అదేంటో నల్లగా ఉంటారు అంటే మనకు అర్థం అవడానికి పత్రి సార్ మనకి సజెస్ట్ చేసిన బుక్కుల్లో బ్లాక్ టీ షర్ట్స్ అట్లా ఇట్లా రాశారు కాబట్టి ఆ పదాలు వాడతాం. ఎందుకంటే పత్రి సార్ సజెస్ట్ చేసిన బుక్స్ చదివాం కాబట్టి అందులో పదాలు వాడితే మనకి ఈజీగా అర్థం అవుతుంది అని. లేదు నేను ఆ బ్లాక్ టీ షర్ట్ అనగా నలుపు అనగా నమ్మ నాకు భయం వేసినాక నా బ్లాక్ నచ్చదండి, డార్క్ నచ్చదండి అన్నారా, మరి నేను ఇంకేం చేయలేను. ఏమి ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ నాకు ఇంకో పదాలు ఉండవు, లేకపోతే ఇంగ్లీష్ పదాల్లోకి వెళ్ళిపోతాను అలాంటప్పుడు. సో ఇంగ్లీష్ పదం ఏమంటే ప్రైమరీ అనామలీ అంటాం, లేదా ప్రైమరీ లుర్కర్, ఏదో ఒక పేరు పెట్టండి. పేరు ఏదైనప్పటికీ కూడా అది భూమి అసెన్షన్ ని ఆపే ఎనర్జీలు. భూమి అసెన్షన్ వద్దు అనే జీవులు, అది భౌతికంగా వాళ్ళు శరీరంతో ఉన్నారా, భౌతికేతర ఎంటిటీల, ఏదైనా కూడా భౌతికేతర జీవుల, భౌతిక జీవుల అనేది కూడా సంబంధం లేదు. అసెన్షన్ వద్దు అనే వాళ్ళే ఆ చీకటి జీవులు అన్నమాట. సో ఇక్కడ మూడోది చూస్తే గనక ఈ పిక్చర్ చూస్తే ఇదొక టెంపుల్. ఈ టెంపుల్ ఎవరికి తెలిసి ఉండదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇది అది కోబ్రా మెన్షన్ చేసే వరకు నాకు తెలియదు. నాకు అన్నీ తెలియాలని కాదు, బట్ నాకైతే తెలియదు. కోబ్రా మెన్షన్ చేసినంత అక్కడ ఊరు ఉందని తెలుసు కానీ ఈ టెంపుల్ ఏంటో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే పెట్టచ్చు చాట్ బాక్స్ లో ఈ టెంపుల్ ఏంటి అనేది.
అయితే ఈ టెంపుల్ పిక్చర్ ఇది కరెక్ట్ అవునా కదా కూడా నాకు తెలియదు. కోబ్రా చెప్పిన దాన్ని బట్టి నేను గూగుల్ చేసేసి ఈ పిక్చర్ కనపడింది కదా అని ఈ పిక్చర్ పెట్టేశాను. బట్ నిజంగా ఆ టెంపుల్దేనా ఆ పిక్చరు లేదా అనేది కూడా నాకు తెలియదు. ఇది కన్యాకుమారిలో ఉన్న కుమారి అమ్మన్ టెంపుల్ అంట. కుమారి అమ్మన్ టెంపుల్. సో కన్యాకుమారి గురించి ఏం చెప్తున్నాడంటే కోబ్రా, కన్యాకుమారి భారతదేశానికి టిప్ లో ఉంటది కదా, కొన భాగంలో ఉంటది. ఆ కొన భాగంలో ఉన్న ఆ టెంపుల్ ద్వారా లేదా ఆ ప్లేస్ ద్వారా, కన్యాకుమారి ద్వారా భారతదేశానికి అవసరమైన లేదా భారతదేశంలోకి ఎంట్రీ పాయింట్, దేనికి ఎంట్రీ పాయింట్? గాడెస్ ఎనర్జీకి ఎంట్రీ పాయింట్ అంట. ఏది? కన్యాకుమారి. సో కన్యాకుమారి ద్వారా భారతదేశంలోకి గాడెస్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ కన్యాకుమారి యాక్టివేట్ అవ్వాలి అని చెప్పాడు. యాక్టివేట్ అవ్వడం అంటే మనం అక్కడికి వెళ్ళి 15 గంటలు 20 రోజులు ఉండి ధ్యానం చేయగల. అక్కడ ఒక చింతామణి బరీ చేస్తే సరిపోయాను. చింతామణి బరీ చేయడం అంటే మీరు అక్కడ ఇక్కడ కొనేసి నేను వెళ్ళి బరీ చేస్తాను ప్లీజ్ అండి, అందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నాను. అక్కడ ఇక్కడ కొనేసి మీరు స్టోన్స్ బరీ చేసేస్తే మీరు ఒక గులకరాయ బరీ చేసినట్టు, మీరేం చింతామణి బరీ చేసినట్టు కాదు. చింతామణి బరీ చేయాలన్నా అసలైన చింతామణి అయినా భూమి మీద ఒకే ఒక ప్రదేశం నుంచి వస్తాయి. అది ఇండియాలో లేదు, యూరోప్ లో లేదు, ఏషియాలో లేదు, ఎక్కడా లేదు, యుఎస్ లో ఉంటుంది. అక్కడ ఒక బయటికి పేరు చెప్పకూడని ఒకే ఒక లొకేషన్ నుంచి వస్తాయి. అండ్ సంవత్సరానికి చాలా తక్కువ డైమండ్సే ఇంకెక్కువ వస్తాయండి భూమి మీద. ఒక సంవత్సరంలో వజ్రపు గనులలోని కలెక్ట్ చేసే వజ్రాల సంఖ్య చాలా ఎక్కువ చింతామణిలు కలెక్ట్ చేయడం కన్నా. సో చింతామణి మీకు రూపాయికి, 2 రూపాయలకి, 100 రూపాయలకి, 150కి వచ్చిందంటే ప్లీజ్ అది చింతామణి కాదు, అంత తక్కువ విలువ ఉన్నది కాదు. అలాంటివి కొని మీరు నేను గ్రిడ్ వర్క్ చేశానని జబ్బలు చరుచుకొని అది బరీ చేశానని నాకు చెప్పొద్దు. అలాంటి పనులు కూడా చెయ్యొద్దు. నిజంగా మీరు వర్క్ చెయ్యాలంటే నేను చెప్తాను, ఈ 3 రోజులు 4 రోజులు ఏమో ఎన్ని రోజులు పడతా తెలియదు. బికాజ్ నేను ఈ ఒక్క ఫస్ట్ స్లైడ్ దగ్గర అరగంట సేపు ఉండిపోయాను. సో నిజంగా మీరు గ్రిడ్ వర్క్ చేస్తాను అంటే నేనే ఇస్తాను ఫ్రీగా మీకు స్టోన్, మీరు అక్కడ బరీ చెయ్యండి అని. కానీ సౌత్ ఇండియా అంతా అయిపోయింది, కన్యాకుమారిలో కొన్ని అవ్వాలి. అది నేను వేరే వాళ్ళని నేను చూసుకుంటున్నాను. ఎవ్వరు నాకు మెసేజ్ చేయొద్దు. రంజిత్ని నా ఫోన్ నెంబర్ అడగద్దు. మేడం అన్నారు కదా, మేడం నెంబర్ ఇవ్వండి నేను మెసేజ్ చేస్తాను, గ్రిడ్ వర్క్ చేస్తాను, ఏమీ చెయ్యొద్దండి. నేను చేసుకుంటున్నాను, నాకు చేసుకోగలను. నేను చేయలేనిది అయితే కనుక డెఫినెట్గా లైట్ వర్కర్స్ దాంట్లో మీకు మెసేజ్ పెట్టిస్తాను. అప్పుడు మీరు ఎవరైనా ఆ ప్లేసుల్లో ఉంటే నాకు అప్రోచ్ అవ్వచ్చు. దెన్ అప్పుడు మీ ద్వారా నేను చేయిస్తాను ఆ వర్క్, గ్రిడ్ వర్క్. అండ్ డెఫినెట్గా గ్రిడ్ వర్క్ చేయడం అనేది, ఒకసారి గ్రిడ్ వర్క్ చేస్తే మీరు ఎంతో లైట్ కోఎఫిషియంట్ ని పెంచుకుంటారండి. పర్సనల్ గా, వ్యక్తిగతంగా లైట్ కోఎఫిషియంట్ అంటే మీరు హోల్డ్ చేసే కాంతి చాలా పెంచుకుంటారు. ఎంత పెంచుకుంటారంటే అంత పెంచుకుంటారు ఒక్కసారి మీరు గ్రిడ్ వర్క్ చేస్తే. అంటే దాని అర్థం ఆత్మ పరిణామ క్రమంలో చక్కగా నిలిపోతారు పైకి, షూట్అవుటే. ఇంకా అంత చక్కగా ఎనర్జీస్ మీరు లైట్ ని హోల్డ్ చేయగలరు అనమాట. సో ఈ టెంపుల్ ఒకటి ఉంది మీకు ఇక్కడ అన్ని గ్రిడ్ వర్క్ గురించి మీరు ఏం వరీ అవ్వద్దు. సౌత్ ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండి. బట్ ఇంకా పెట్టమని అంటున్నాడు కాబట్టి కోబ్రా పెడుతున్నాము. చూద్దాం నెక్స్ట్ ఏమైనా ఉంటే ఏముంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం కోబ్రా వర్క్ షాప్ డీటెయిల్స్ లోకి వెళ్ళడానికే నేను యాక్చువల్గా క్లాస్ అనౌన్స్ చేసినప్పుడు, క్లాస్ గురించి రంజిత్తో డిస్కస్ చేసినప్పుడు వర్క్ షాప్ మ్యాటర్ చెప్పడానికే నేను అనుకున్నానండి. బట్ ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్గా. అంటే మనకి 31st వరకు కడతాల్లో ధ్యాన మహాచక్రంవి, ధ్యాన మహాయాగంది ఉంటుంది. సో మన వాళ్ళందరూ బిజీగా ఉంటారు. అండ్ దెన్ మోర్ ఓవర్ కోబ్రా యొక్క అప్డేట్ వస్తే చెప్దాము, 2 కలిపి చెప్పేద్దాము అని నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అందుకనే డిలే చేశాను. ఈ వర్క్ షాప్ 3rd వీక్ ఆఫ్ డిసెంబర్లో అయిపోయిందండి. కానీ ఇప్పటి వరకు వెయిట్ చేయడానికి కారణం ఇదే కారణం. నేను కోబ్రా అప్డేట్ అంటే అట్లీస్ట్ భూమికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే అది కూడా చెప్దాము, 2 కలిపి చెప్పుకుందాము, నాకు అది అలవాటు కదా మీతో షేర్ చేసుకోవడం అని అనుకుని వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసినందుకు అప్డేట్ వచ్చిందండి, 2 రోజుల క్రితం అప్డేట్ వచ్చింది. కానీ నేను అప్పటికే ఈ కోబ్రా వర్క్ షాప్ గురించి నేను మాట్లాడతాను, అసెన్షన్ ప్రోటోకాల్స్ గురించి చెప్తాను అని అనౌన్స్ చేయడం జరిగిపోయింది. అన్నీ జరిగిపోయింది.
సో నాకేంటంటే డైలమా, అసెన్షన్ ప్రోటోకాల్స్ వర్క్ షాప్ మనకి భారతదేశంలో వచ్చి ఏం చెప్పాడు అది చెప్పాలా, అప్డేట్ చెప్పాలా అనేది డైలమా. నాకు ఈరోజు మార్నింగ్కి ఒక సిచ్యువేషన్ వల్ల క్లారిటీ ఏమొచ్చిందంటే, ముందు నేను ఆ సిచ్యువేషన్ అప్డేట్ అంటే భూమి యొక్క ప్రస్తుత పరిస్థితి చెప్పేసి ఆ తర్వాత అసెన్షన్ ప్రోటోకాల్స్ వర్క్షాప్ డీటెయిల్స్ చెప్పితే అందరికీ బాగా అర్థం అవుతుంది అనేది నాకు అర్థమైంది. అర్థమయ్యి నేను అందుకే ప్రజెంట్ పేరు వేరు, పేరేమో అసెన్షన్ ప్రోటోకాల్స్ వర్క్షాప్, బట్ నేను అదైతే ఇప్పుడు చెప్పటం లేదు, బట్ చెప్తాను ఈ 2-3 డేస్లో డెఫినెట్గా చెప్తాను. ముందు భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి చూద్దామండి. భారతదేశం అని డైరెక్ట్ గా అనేస్తున్నాను, కానీ అక్కడ భూమి యొక్క ప్రస్తుత పరిస్థితే చెప్పాడు. కానీ భూమి అనే కన్నా భారతదేశం అనేస్తే కరెక్ట్ గా ఉంటది, బికాస్ అప్డేట్ అంతా కూడా భారతదేశం గురించి మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంగ్లీష్ లో ఇచ్చేసాను. ఇక్కడ ఇందులో ప్రైమరీ అనామలీ అంటే ఎంతమందికి తెలుసు? ఎవరైనా తెలిస్తే మెసేజ్ చేయండి. అలాగే ప్రైమరీ లుర్కర్ అంటే ఎంతమందికి తెలుసు? మెసేజ్ చేయండి. తెలియదు కదా. నా క్లాస్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ కొబ్బరి అప్డేట్ చదివేవాళ్ళు కానీ పదాలు వినుంటారు. డెఫినెట్ గా ప్రైమరీ అనామలీ వినుంటారు, ప్రైమరీ లుర్కర్ వింటారు, నో డౌట్. వాళ్ళు డార్క్ ఫోర్సెస్ అది తెలుసు. యా, అందులో డార్క్ ఎజెండాలో కంటింజెన్సీలు అవన్నీ యా ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటారు వీళ్ళు. ప్రైమరీ అనామలీ అంటే తెలుగులో అయితే దీనికి ఫస్ట్ టైం నేను ట్రాన్స్లేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానండి. ప్రాథమిక అసంగత, అదే అది ఆ వర్డ్ నేను యూజ్ చేస్తుంటాను మెడిటేషన్స్, మనం గైడెడ్ మెడిటేషన్ చేయించినప్పుడు ప్రైమరీ అనామలీ బదులు ప్రాథమిక అసంగత. ప్రాథమిక అంటే మొట్టమొదట, అనామలీ అంటే లైక్ డ్యుయాలిటీ ఎనర్జీస్ కి పుట్టిన మూలం అనుకోండి. మూలం ద్వంద్వత్వానికి పుట్టినిల్లు అనుకుంటే మీకు కొంచెం ఈజీగా బెటర్ గా అర్థమవుతుంది అనమాట. ఈ ప్రైమరీ అనామలీలోంచి ద్వంద్వత్వము, సబ్ క్వాంటమ్ అనామలీలు రకరకాలన్నీ పుట్టాయి అనమాట. అలాగా ప్రైమరీ లుర్కర్ వీడు కూడా అలాగొచ్చినాడు. వీడు అనే అంటాం, ఎందుకో నాకు తెలీదు. ఈ లుర్కర్ అనేవాడు కూడా ఒక నెగటివ్ ఎంటిటీ లేదా డార్క్ ఎంటిటీ, అనామలీకి సంబంధించిన ఎంటిటీ ప్రైమరీ లుర్కర్. ఈ ప్రైమరీ లుర్కర్ కూడా వీడి నుంచి బోల్డ్ మంది లుర్కర్లు వచ్చారట తర్వాత. వీడు ఒకనొక ఫస్ట్ ఒక కాస్మిక్ సైకిల్ తప్పించుకుని ఇప్పటికీ ఉండిపోయాడు అని పెద్ద పెద్ద కథలు ఉంటాయిలేండి. అవన్నీ సైంటిఫిక్ ఫిక్షన్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనం అవన్నీ చెప్పుకుంటే సంవత్సరాల తర్వాత మనం ఇక్కడే ఉండిపోవాలి క్లాసులు చెప్పుకుంటాను, అదే జరిగే పని కాదు. సో ప్రైమరీ లుర్కర్ కూడా మీకు అర్థం అవ్వడానికి, వీడు డ్యుయాలిటీ పుట్టినప్పుడు లేదా అంతకన్నా ముందు పుట్టినప్పుడు సంథింగ్, ఎప్పుడు డ్యుయాలిటీ కన్నా ముందే వీడు పుట్టేశాడు. వీడు అంటున్నానని వాడు మగాడని అనుకోవద్దు, నాకు ఎందుకు అలా అనేస్తానంతే. ఇట్స్ అన్ ఎనర్జీ ఎంటిటీ. ఎంటిటీ అంటే ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఉంటది. సో ఈ ప్రైమరీ అనామలీ, ప్రైమరీ లుర్కర్ వీళ్ళే ప్రజెంట్ ఈవెంట్ అవ్వనివ్వకుండా ఉండిపోయిన డార్క్ ఎనర్జీస్. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటి మేడం అది తీసారు ఇది తీసారు, టాప్లెట్ బాంబులు పోయి స్ట్రాంగ్లెట్ బాంబులు పోయి అయిపోయి ఇన్ని పోయినా మళ్ళీ ఇంకోటి వచ్చిందా? వస్తానే ఉంటాయి. తవ్వే కొలది బయటపడుతున్నది ఈ మాయలోంచి. మాయ చుట్టూ మాయ పొర ఒకటి ఉంది కదా, ఆ మాయ పొరని టచ్ చేస్తే ఎన్ని తవ్వితే ఇంకా అందులో నేనున్నానని డార్క్ ఎంటిటీలు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. దిగే కొలది లోతు అర్థం అవుతున్నది అనమాట. తీసేద్దాం మాయ పొర అనుకుంటే వీళ్ళకి లైట్ ఫోర్సెస్ కి నెమ్మదిగా అర్థం అవుతున్నది. కాంప్లికేషన్స్ బయట నుంచి చూసినప్పుడు తెలియదు కదా, లోపలికి వెళ్తేనే కాంప్లికేషన్స్ అర్థం అవుతాయి. సో ఏమి ఎప్పుడు బయటపడుతూ ఉంటాయి కూడా మనకి ఏం అర్థం కాదు. ప్రజెంట్ యాజ్ ఆన్ నౌ ఈ వర్తమానంలో మాట్లాడుకుంటే ప్రైమరీ అనామలీ అండ్ ప్రైమరీ లుర్కర్ మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు లైట్ ఫోర్సెస్. ఇప్పుడు వీళ్ళని క్లియర్ చేయడం, ఈ రెండు ఎనర్జీస్ ని క్లియర్ చేయడం మీదే మూల చైతన్యము అలాగే లైట్ ఫోర్సెస్ ఫోకస్ పెట్టాయట ఫుల్ స్పీడ్ తో. గుర్తుపెట్టుకోండి, మూల చైతన్యం రీసెంట్ గానే భూమి యొక్క పరిస్థితిలో జోక్యం కల్పించుకున్నది. అప్పటి వరకు మూల చైతన్యం దిగలేదు. మూల చైతన్యం పైన ఉండి చూసిన, పైన అంటే ఆకాశంలో అని కాదండి, అక్కడ ఎనర్జీ హైరార్కీలో మాట్లాడతాం. సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నాము, ధ్యాన మహాయాగమో ధ్యాన మహాచక్రాలో ధ్యాన మహాయజ్ఞాలో ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు
మరి మేము వైజాగ్ లో కండక్ట్ చేసినప్పుడు ఒక 6 నెలల ముందు నుంచి అక్కడ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసాం, మొదలు పెట్టాం, అన్ని చేసుకుంటూ వచ్చాం. ఆ 6 నెలల ముందు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాను. అప్పటి నుంచి పత్రి సార్ వచ్చారు కదా. పత్రి సార్ ఏ టైంకి ఎక్కడ ఎప్పుడు ఎలా రావాలి, మనం 21వ తారీఖున అయితే ఒక 20నో 19నో వస్తారు పత్రి సార్, అప్పుడే వస్తారు. అలాగే ఇక్కడ కూడా క్లియరింగ్ ఆఫ్ ద డ్యూయాలిటీ, క్లియరింగ్ ఆఫ్ ద వెయిల్, మాయపొర తీసివేయడం మొదలయ్యింది అన్నప్పుడు వెంటనే మూల చైతన్యం వచ్చేదండి. మూల చైతన్యం ఉంటుంది, చూస్తుంది అక్కడ. పత్రిసారి ఎలా అయితే అక్కడ కూర్చుని ఉంటారో అలాగే ఆ పత్రిసారి ఏ టైంలో రావాలో అప్పుడు వస్తారో అలాగే మూల చైతన్యం కూడా భూమి యొక్క పరిస్థితిలో కల్పించుకొని రావడానికి సరి అయిన సిచ్యువేషను మే 1న పోర్టల్ ఆఫ్ లైట్ ధ్యానం తర్వాత ఏర్పడింది. కొన్ని నెలల తర్వాత అప్పుడు మూల చైతన్యం కల్పించుకుంది. సో మూల చైతన్యం కల్పించుకుంది. దాంతో పాటు లైట్ ఫోర్సెస్ కూడా ఆల్డెబరాన్స్, అంటారెస్, ఇలా రకరకాల వాళ్ళందరూ కూడా దిగారు. చాలా మంది పనిచేస్తున్నారు అట్ ద ఫుల్ స్పీడ్. ఫుల్ స్పీడ్ తో పనిచేస్తూ ప్రైమరీ అనామలీని, ప్రైమరీ లుర్కర్ని తీసేస్తున్నారు. తీసేస్తుంటే తీసుకుంటూ అలా ముందుకెళ్తుంటే వీళ్ళకి కొన్ని విషయాలు బయటకు వచ్చాయట. లైట్ ఫోర్సెస్ కి బయటకు తెలిసిందంట. ఏంటి ఆ విషయాలు తెలిసింది? భూమి యొక్క ఉపరితలాన్ని శుభ్రం చేస్తుంటే, క్లీన్ చేస్తుంటే, ప్రైమరీ అనామలీని, ప్రైమరీ లుర్కర్ని తీసేస్తుంటే లైట్ ఫోర్సెస్ కి 2 విషయాలు లేదా 2 అతి పురాతనమైన ఇల్యూమినటీ నెట్వర్క్స్. ఇల్యూమినటీ అంటే చీకటి జీవులండి. చీకటి జీవుల హైరార్కీలో ఒకానొక హైరార్కీ అన్నమాట వీళ్ళు. అంటే కబాల్ అంటాం. కబాల్ ఒక హైరార్కీ అయితే, బ్లాక్ నొబిలిటీ ఒక హైరార్కీ అయితే, కబాల్ ఏజెంట్స్ ఒక హైరార్కీ అయితే, ఇల్యూమినటీ ఒక నెట్వర్క్ అన్నమాట. ఇలాంటి నెట్వర్క్, ఇల్యూమినటీ నెట్వర్క్ 2 బయటపడ్డాయట. అంటే ఏ ఏ మనుషుల ద్వారా, లేదు అంటే ఏ ఏ మానవ శరీరాలలో ఈ ఏన్షియంట్ ఇల్యూమినటీ అంటే ఆ డార్క్ బీయింగ్స్, చీకటి జీవులు దాక్కున్నారు అనేది లైట్ ఫోర్సెస్ కి అర్థమయ్యిందంట భూమి ఉపరితలాన్ని టచ్ చేసినప్పుడు. ఈ ఇల్యూమినటీ 2 పురాతనమైన ఈ 2 నెట్వర్క్స్ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే బ్లాక్ నొబిలిటీ కంట్రోల్లో ఉంటాయట. ఆ బ్లాక్ నొబిలిటీ కంట్రోల్లో ఉంటాయి. అండ్ నేను అనుకునేదాన్నండి ఒకప్పుడు చాలాసార్లు అందరితోనే అదే చెప్పాను. బికాజ్ నాకున్న అవగాహన అదే. కోబ్రా అంతే చెప్పాడు. అంతే చెప్పడం వల్ల నేను అంతే తెలుసుకున్నాను అక్కడ. నేను దాంట్లో రీసెర్చ్ అయినప్పుడు మనకి పత్రిసారి ఇచ్చినట్టు పుస్తకాలు ఏమి ఉండవండి. కోబ్రా ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా. సో అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వాలి, తెలియాలని నన్ను చాలా మంది అడుగుతారు. ఆ లైట్ వర్క్ తెలియాలి అంటే ఏ బుక్ చదవాలంటారు. బుక్ ఉండుంటే ఇంకేం ఈ లోపల ఎప్పుడో ట్రాన్స్లేట్ చేసిద్దాం ఇంకా తెలుగులోకి. అంత సీన్ లేదు అక్కడ. లైట్ వర్క్ గురించి ఏదో స్పెసిఫిక్ బుక్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఉన్నారు అలా ఉన్నారు అలాంటివి ఏం ఉండవు అనమాట. అందువలన అతను ఇస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అతను కూడా సమయానుకూలంగా, సమయం సిద్ధమైనప్పుడు, మానవ చైతన్యం సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ సమాచారాన్ని బయటకి లైట్ ఫోర్సెస్ అతని ద్వారా ఇప్పిస్తారనమాట. అతని ద్వారా ఇప్పించినప్పుడు అప్పుడు వస్తుంది. సో అతని ద్వారా ఇప్పటి వరకు బ్లాక్ నొబిలిటీ అంటే ఇటలీలో ఉంటది. అఫ్ కోర్స్ ప్రపంచం అంతా ఉంటారు, బట్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇటలీ అనేది తెలుసు నాకు. అయితే ఈ అప్డేట్ లో లేదు భారతదేశానికి వచ్చినప్పుడు ఇట్ వాజ్ షాకింగ్ టు అస్. నేనైతే షాక్. బ్లాక్ నొబిలిటీ కుటుంబాలు భారతదేశంలో కూడా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అతను చెప్పాడు. చెప్పినప్పుడు నేను చాలా అంటే ఒక ఒక రకమైన షాకే. అవునా, నిజమా? ఏంటి ఇటలీ కదా ఉంటది అనుకున్నాము, ఇక్కడ కూడా ఉన్నాయా? అందుకే మనం ఇంతలాగా ఉన్నాము. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటదండి ఇండియా. కానీ ఇక్కడ మన యొక్క సంస్కృతి, వేదాలు, పురాణాలు, ఋషులు, లేదు మతం పరంగా ఎన్నో రకాల స్టెబిలిటీలు, బ్యాలెన్స్లు ఉండడం వల్ల మనం ఈ రోజుకి కూడా ఎంతో మంది అంటే మహానుభావులు నడయాడిన పుణ్యభూమి. మీరు జీసస్ అటువైపు కాదు ఇక్కడ ఉన్నాడుగా, హిమాలయాల్లో ఉన్నాడు. మరి మీకు జీసస్ గురించి పూర్తిగా తెలిస్తే మరి ఎంతో మంది మొహమ్మద్ ప్రొఫెట్స్ వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఇండియాకి కనెక్టెడ్. ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా కలిసి ఉండేవి ఒకప్పుడు. ఇదంతా ఒకటే భరతవర్షం లేదా భరతవర్ష ఖండం ఏదో అంటారు కదా, భరతఖండం అని, అలాగా కలిసి ఉండేది. సో ఈ భూమి మీద ఎన్నో రకాల నాగరికతల యొక్క ఎనర్జీస్ ఇవి ఉండడం వల్ల అసలు మనం ఇలా బతికున్నామేమో, సర్వైవ్ అయి ఉన్నామేమో అనిపించింది. బట్ ఇక్కడ ఎంత బ్లాక్ నొబిలిటీ ఉంది అంటే వాళ్ళు
మన యొక్క మూలాల లోపలికి చొచ్చుకుపోయి ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్. ఎలాగా? డ్రాకాన్ రెప్టీలియన్ ఎంటిటీస్ ఇన్ హ్యూమన్ బాడీస్. అసలు వీళ్ళు అసలు నిజంగా మానవ శరీరాల్లో డ్రాకో రెప్టీలియన్ ఎంటిటీస్ ఫారిన్ కంట్రీస్ లోనే ఉంటారని నేను నమ్మేదానండి. నాకు అసలు నాకు ఈ పాయింట్ అయితే కోబ్రా అప్డేట్ ఇచ్చిన వరకు నాకు కూడా నాకు డైజెస్ట్ అవ్వలా. ఆ పాయింట్ చదివిన తర్వాత కోబ్రా 2 రోజుల క్రితమే చెప్పాడు ఇది. చెప్పినప్పుడు నేను ఐ కుడెంట్ డైజెస్ట్ దిస్ పాయింట్. నిజం, ఎక్కడ కూడా ఉంటారా అలాంటి శరీరాల్లోని? అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా వీడియోలు, ఫోటోలు మనం ఇంటర్నెట్ లో చాలా చూస్తాం. నాకు ఇది చాలా షాకింగ్ అనిపించింది. బికాజ్ నాకు తెలియదు, ఇండియాలో ఉంటారని నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. అలాగే హ్యూమన్ బాడీస్ లో ఇలా ఉంటారని కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ సత్యం తెలుపబడింది, సత్యం విదితమయ్యింది. అయినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ద ఇమ్మీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది అదేనండి కోబ్రాన్ వర్క్ షాప్ లో. బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా అన్నాడు. అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే కోబ్రా సెషన్ ఎలా ఉంటుందంటే ఒక 30 minutes మనకి ఇన్ఫర్మేషన్ చెప్పితే తర్వాత ఒక 20 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లేదా 10 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఫస్ట్ నేను నెక్స్ట్ వెంటనే అడిగాను, కెన్ యూ నేమ్ ఎనీ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ అని. అంటే చెప్పరని చెప్పారు. దట్స్ నాట్ ద హైయెస్ట్ పర్పస్ అని చెప్పారు. సో బ్లాక్ నొబిలిటీ కుటుంబాలు తెలుసుకోవాలని అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను తెలుసుకోవాలని? మన దగ్గర ఒక వెపన్ ఉంది కదా, చింతామణి. ఆ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ తెలిస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళో, వాళ్ళ బౌండరీ వాళ్ళ పక్కనో, వాళ్ళ బౌండరీ వాళ్ళ లోపల పెట్టించేద్దాము చింతామణి, లేదా నేనే వెళ్ళి పెట్టేద్దాం అని. ఎందుకు? చింతామణి పెట్టినప్పుడు అక్కడ ఒక లైట్ ఏంజల్ యాంకర్ అయ్యి ఆ కాంతిని ఆ లైట్ గ్రిడ్ కి కనెక్ట్ చేస్తుంది. చింతామణి గ్రిడ్ కి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసినప్పుడు నా ఆశ ఏంటంటే ఈ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ లేదా ఇల్యూమినటీ నెట్వర్క్స్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో, ఇలాంటి రెప్టీలియన్ బాడీస్ ఎంటిటీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రైమరీ అనామలీని, ప్రైమరీ లుకర్ కాంటాక్ట్ ని తప్పించుకుంటారు. సో దట్ వాళ్ళల్లో ఉన్న ఆ చీకటి ఎనర్జీలు కంప్లీట్ గా కాంతిగా ట్రాన్స్మ్యూట్ అయిపోయి మారిపోయి వాళ్ళు అట్లీస్ట్ న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయితే మన ఇండియాలో ఇంకొంచెం బెటర్ గా బతకచ్చు మన అందరము, ఇంకొంచెం హ్యాపీగా. ఎందుకు తెలుసా అండి బెటర్ గా లేమని చెప్తున్నాను? మీకు రకరకాల పరిస్థితులు తెలియచ్చు. నేను ఒకే ఒకటి చెప్తాను, మనం ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నామండి అందరూ ధ్యానం చెయ్యాలని? అదొక్క పాయింట్ చాలండి. మనం ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం 1,00,000 మందికి చెప్పితే 100 మంది ధ్యానంలోకి వస్తే గొప్ప కదండి. ఇది మనం పత్రిసారి చేసిన వర్క్ మనకి తెలుసు. అతను ఎంత గొప్ప మహానుభావుడు కాకపోతే ఎంతమంది వస్తారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా వెళ్తున్నారు లేదు అనేది అందరికీ తెలుసు, మనందరికీ అవగాహన ఉంది. సో ఎంత మందికి చెప్పుకుంటే ఎంత తక్కువ మంది వచ్చో తెలుసు. మరి ఇండియాలోనే లేదు, మనం బాబు ఇంకో పక్క జంతువుని చంపి తినడం తప్పయ్యా అని ఎన్ని ఉద్యమాలు చేసిన మారినోళ్ళు ఎంతమంది. ఈ రోజుకి కూడా బీఫ్ కన్సంప్షన్, అదేంటది నాన్ వెజ్ కన్సంప్షన్ ఇండియా పోటీ పడిపోతుంటది ప్రపంచంలో దేశాల్లో. మరి పురాణాలు వేదాలు ఇవన్నీ ఉన్న ఇంత పుణ్యభూమిలో అంత జంతు హింస ఏంటండి? ఎందుకు ఉంటుందండి? ఇంత చెప్పినా కూడా, ఇంత అవేర్నెస్ కల్పించినా కూడా అంత ఉంటుంది అంటే దాని అర్థం ఈ ఇల్యూమినటీ నెట్వర్క్స్ ద్వారా, బ్లాక్ నొబిలిటీల ద్వారా, ప్రైమరీ బాడీస్ లో డ్రాకో అండ్ రెప్టీలియన్ ఎంటిటీస్ వీళ్ళందరి ద్వారా కూడా ఎంత ప్రాథమిక అసంగత యాంకర్ అయిపోయి మనం ఎంత చెప్పినా, ఎంత కాంతి హోల్డ్ చేసినా దాన్ని తరగనివ్వట్లా. అది అలా పంపింగ్ చేస్తానే ఉంది చీకటిని. ఆ చీకటి ఎనర్జీస్ ని పంపింగ్ చేస్తా అంటే నువ్వు ఎంత నెత్తి నోరు పడేసుకున్నా ఎవడు మాత్రం నీ పక్కింటోడు వరకు నీ ఇంట్లో వాడే మారటం లేదు కదా. మనకి తెలుసు కదా, అందరికీ మనకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా. మారటం లేదు. మరి ఎలా మారతారండి? మూలంలో ఉన్న సమస్యని తీసివేయకపోతే మారరు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాని ఆకుల మీద మచ్చలు వచ్చాయి. మందు తీసుకెళ్లి ఆకుల మీద కొడతారా, మొదట్లో కొడతారా, వేరు దగ్గర కొడతారా? మొదలు ఆ చెట్టు యొక్క మొదల్లో కొట్టాలి ఆ మందు. కొడితే అప్పుడు ఆ చీడ అనేది పోతుంది. మరి ఇక్కడ మూలం ఏంటి ఇన్ని అరాచకాలకి? అంటే పోవర్టీ. ఇండియా ఎప్పుడు పేద దేశమే, అలాగే ఉంటది. ఎన్ని ఆకలి చావులు ఉన్నాయి, లేదు రకరకాల ఎన్ని కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి తెలుసండి ఇండియాలో, ఎన్ని ఉంటాయో అసలు
కూర్చుని కాగితం మీద రాస్తే ఏడుస్తాం అనమాట. ఇన్ని కంట్రోల్ సిస్టమ్స్ ఇక్కడ, ఇన్ని కంట్రోల్ సిస్టమ్ మధ్య మీరు ధ్యానం చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. ఇన్ని కంట్రోల్ సిస్టమ్స్ మధ్య మీరు లైట్ వర్క్ చేస్తున్నారు, కాంతి ధ్యానాలు చేస్తున్నారు, గ్రిడ్ వర్క్ చేస్తున్నారు, లేదు అవేకనింగ్ గా ఒక వర్క్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే మీకు హ్యాట్స్ ఆఫ్. మీకు చేతులెత్తి నేను దండం పెట్టేస్తానండి. ఎందుకంటే ఇన్ని అడ్డంకుల మధ్యన ఇండియాలో సర్వైవ్ అవుతూ అందుకే ప్రతిసారికి ఏమిచ్చినా ఎన్ని పెట్టినా తక్కువే. ఇంతమంది ఆ మార్గంలోకి రావడానికి కారణమైన మహానుభావుడు అతను. అతనికి ఏమి ఇవ్వలేం మనం. నువ్వేమి ఇవ్వలేవు. నువ్వేమి ఇవ్వగలవు తెలుసా? ప్రతిసారికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటి తెలుసా అండి? అతని పేరు మొయ్యక్కర్లేదు, అతని జెండా మొయ్యక్కర్లేదు, అతను ఎప్పుడు చెప్పలేదు, అడగలేదు అవి చెయ్యమని. అతనికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే అతను ప్రతిసారి చెప్పేవారండి, ధ్యానం చెయ్యు, నువ్వెవరో తెలుసుకో, నువ్వెందుకు పుట్టావో తెలుసుకో, ఆ పని చెయ్యు. నిజంగా మీరు ఎందుకు పుట్టారు, ఏం చేయడానికి వచ్చారు, ఆ పని మీరు చేస్తే అదే అతనికిచ్చే అతి పెద్ద బహుమానం అండి. అంతకు మించి ఏమి ఇవ్వక్కర్లేదు, ఏం అడగలేదు. ఆ మహానుభావుడు ఎప్పుడు ఎవరిని అడగలేదు. అది మీరు చేస్తున్నారా? గుండెల మీద చెయ్యేసుకుని క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎందుకు పుట్టారో మీకు అర్థమయ్యిందా? మీరు పుట్టిన పర్పస్ ని మీరు సర్వ్ చేస్తున్నారా? అప్పుడు మీరు అతని గురువు అని మీకు చెప్పుకునే హక్కు వస్తుందండి, లేకపోతే రాదు. మీకు హక్కు లేదు. మీరెవరు గురువు, అతని గురువు అని మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే అతను చెప్పినది మీరు చెయ్యలేదు. అతను చెప్పింది ఇది ఒక్కటే, నువ్వెందుకు పుట్టావు, ఏం చేయడానికి వచ్చావు, ఆ పని చెయ్యి, అదే చెప్పారు అతను. మీరు చేయట్లేదంటే మీరు అతని గురువు అని చెప్పద్దు ప్లీజ్. ఎప్పుడు మాట్లాడొద్దు అలాంటి మాటలు. సో ఇంత డార్క్నెస్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఎలాగ వెళ్ళిపోతాం? నువ్వు ఎంత భయపడి నువ్వు ఏది చెప్పినా కూడా ఎవడో వినడు. మూలంలోకి వెళ్ళి ఆ ఎనర్జీలు, ప్రైమరీ అనామలీ, ప్రైమరీ లుర్కర్ ఎనర్జీస్ అని గనక తీసేయగలిస్తే దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ ఇండియా అండి. భారతదేశం యొక్క గెలుపు అక్కడ మొట్టమొదటి మెట్టు మొదలవుతుంది. మొట్టమొదటి మెట్టు ఎక్కుతాం మనం. అప్పుడు మన యొక్క ప్రాచీన నాగరికత, మనము ఒకప్పుడు భూమిని ఎలా దిశానిర్దేశం చేశాము, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూస్తారా లాస్ట్ పాయింట్, primarily made of Draco and reptilian entities in human bodies. And to my shock, నేను చూశానండి. ఒక వ్యక్తినే నేను చూశాను. అందరిని చూసి నేను హార్ట్ అటాక్ వచ్చిపోతానేమో మరి. వాళ్ళని చూడంగానే వాళ్ళు ధ్యానం గురించి వ్యతిరేకంగా చెప్పే విధానాలు ఎంత వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారంటే, ధ్యానం నేను ఇంకా లైట్ వర్క్ అని కూడా అనలా, ఎంత వ్యతిరేకంగా మాట్లాడారంటే వాళ్ళు ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు యూట్యూబ్ లో. ఇవన్నీ కూడా కొబ్రా వర్క్ షాప్ మేము అనౌన్స్ చెయ్యంగానే బయటికి రావడం మొదలైనాయి. బికాస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎవరాళ్ళు? ప్రైమరీ అనామలీ, ప్రైమరీ లుర్కర్ తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక వాళ్ళ తాలూకా పప్పెట్స్ ని, ఈ హ్యూమన్ బాడీస్ లో ఉన్న డ్రాకో రెప్టిలియన్స్ ని దించి కొన్ని వీడియోలు తయారు చేసి, ఐఎమ్ వెరీ సారీ టు సే, హిందీలో వచ్చింది, ఇంగ్లీష్ లో వచ్చింది, తెలుగులో వచ్చింది, ఇంకా బెంగాలీ, ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎన్నైతే అన్ని తయారు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ 3 లాంగ్వేజ్లో అయితే వచ్చాయి. నేను 3 లాంగ్వేజ్లది నేను చూశాను. చూసి వెంటనే మనం ఎందుకు ఊరుకుంటాము? డార్క్ అన్నోళ్ళు వాళ్ళే అలాగ తోకజాడిస్తే మనం ఒక్కసారి కాంతి కొరడా జుళిపించొద్దా? మేము ఎవరెవరం ఏం చేయాలో అది చేసాం. రిపోర్ట్ చేసాము యూట్యూబ్కి. మొత్తం వెంటనే ఆ వీడియోలు అన్నీ కూడా తీసేయడం జరిగింది. ఫాల్స్ కంటెంట్, దే కెనాట్ క్లెయిమ్ ఇన్ దట్ వే. ఆ కంటెంట్ ఉన్నందుకు వాళ్ళ మీద పిటిషన్, లీగల్ పిటిషన్స్ వెయ్యలేదు. బట్ అయితే కొబ్రా వర్క్ షాప్ అయిపోయి అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తే గనక మీరు లీగల్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది, వీఆర్ రెడీ టు ఫైట్ అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎప్పుడు చేతగాని దద్దమ్మలమా? కాంతిని హోల్డ్ చేయకుండా ఉన్న వాళ్లే పెద్ద పోటుగాళ్ళు అనుకుంటే, కాంతి వర్క్ ఇక్కడ చేస్తూ మనమేమనుకోవాలి? ఇక్కడ ఆవిడ చేతులు ముడుచుకొని కూర్చోలేదు, చేతకాక కూర్చోలేదు.
ఇప్పుడు మాట్లాడే టైం వచ్చింది, నేను మాట్లాడి తీరుతాను. ఏది కూడా నేను సహించను. లేదు, ఇలాంటి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా సహించడానికి వీలు లేదు. ప్రైమరీ అనామలీ, ప్రైమరీ వర్కరు భారతదేశం నుంచి సంపూర్ణంగా తొలగించి వేయబడే వరకు నేను ఒప్పుకునేది లేదు. ఇది నేను డిసైడ్ అయ్యాను. బికాస్ ఒక వ్యక్తిని చూసి క్లియర్ గా చూసిన తర్వాత, ఒక వ్యక్తి ఇలా ఉంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది భారతదేశాన్ని నాశనం చేశారండి, నాకు అర్థం కాదు. ఎంతమంది నాశనం చేస్తారు? ఇంకేం కంకణం కట్టుకుని ఇంకేం చేస్తున్నారు వీళ్ళందరూని? ఏం చేస్తారు? అప్పుడు మీరు గంటల తరబడి ధ్యానంలో కూర్చొని ఏం జరుగుతుంది? ఏమీ జరగదు అక్కడ. వాళ్ళే తినేస్తుంటారు. అయితే ఇంత డార్క్నెస్, ఇలాంటి వాళ్ళు ఉన్నదాన్ని యూ నీడ్ టు సెలబ్రేట్ బై రీడింగ్ దిస్ పాయింట్ అండి. ఈ పాయింట్ నేను తెలుగులో చెప్తాను. ఇవన్నీ ఎప్పుడైతే కొబ్బరి వర్క్షాప్ కన్నా ముందు బయటకు వచ్చాయో, ఈ ఎనర్జీస్ ని వీటన్నిటినీ కూడా భూమి లోపలున్న రెసిస్టెన్స్ మూవ్మెంట్ వాళ్ళు, అగార్థన్స్, అలాగే పాతాళ లోకం తెలుసు కదా మనకి, సినిమాల్లోని వాటిల్లోనున్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లో పాతాళ లోకం అంటే నెగటివ్, అక్కడ అమ్మో రాక్షసులు ఉంటారు కాదు. నా ఏమంటాం, భూమి లోపల ఏదో పాతాళ లోకంలో కొంత 7 లోకాలు ఉంటాయటండి. అందులో పాతాళ లోకం కూడా ఒకటి. అక్కడ కూడా చక్కగా అద్భుతమైన ప్రత్యేకమైన దళాలు ఉన్నాయి. వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు హ్యాపీగా ఈ ఈ సిచ్యువేషన్స్ ని రిజాల్వ్ చేసేసారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ నెగటివిటీని అన్నిటినీ రిజాల్వ్ చేయడం జరిగింది, అంటే తీసివేయడం జరిగింది. కాకపోతే పూర్తి పర్సంటేజ్ పోయింది అనేది నేను చెప్పలేను. బట్ నెట్వర్క్ అనేది, అంటే వాళ్ళ యొక్క కనెక్షన్స్, ఈ ఇల్యూమినిటీకి, ఆడికి, బ్లాక్ నొబిలిటీకి, ఇంకెవరికి నెట్వర్క్ కనెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ తొలగించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి నెట్వర్క్ అనేది లేదు. నెట్వర్క్ లేనప్పుడు ఏమవుతారు? ఇంకొంచెం గజగజలాడిపోతూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు మీకు కూర్చోబెట్టి మనం చూడండి, విపස්සనా ధ్యానానికి తీసుకెళ్లి 10 రోజుల నుంచి నీకు మొబైల్ లేదంటే 10 రోజులు మొబైల్ అయితే ఏమైపోతారు మీరు? కింద మీద పడి కొడేసుకుంటారు కదా. అదే ఇఫ్ యు ఆర్ గో ప్రిపేర్డ్, మీరు ప్రిపేర్డ్ గా వెళ్తే అది వేరే విషయం. అన్ప్రిపేర్డ్ గా వెళ్తే అక్కడ అలా చెప్పగానే కింద మీద పడి కొట్టేసుకుంటారు. ఎందుకు? మీకు నెట్వర్క్ కమ్యూనిటీ లేదు, కమ్యూనికేషన్ కనెక్షన్స్ లేవు. అలాగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఆ నెట్వర్క్ క్లియర్ అవడం వల్ల అల్లల్లు ఆడిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఎందుకు? లైట్ వర్క్ ఇన్ ఇండియా ఇస్ బీయింగ్ రియాక్టివేటెడ్. లైట్ వర్కర్స్ అందరూ కూడా రియాక్టివేట్ అవుతున్నారు. వాళ్ళందరూ వర్క్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఈ సిచ్యువేషన్స్ రిజాల్వ్ అయితే అయ్యాయి. హ్యాపీయేనా మరి? ఈ సిచ్యువేషన్స్ ముందు నేను చెప్పిన సిచ్యువేషన్స్, 2 ఏన్షియంట్ ఇల్యూమినటీ, ఇవి ఇందులో కొన్ని సిచ్యువేషన్స్ రిలీజ్ అయినాయి. హ్యాపీయేనా? ఎవరు పెట్టట్లేదండి హ్యాపీ అని చాట్ బాక్స్ లో. నేనైతే హ్యాపీ. ఎంతో కొంత మొదలైంది కదా, క్లీనింగ్ క్లియరింగ్ స్టార్ట్ అయింది కదా. పోన్లే, గుడ్డిలో మెల్ల కొంచెం స్టార్ట్ అయింది. దీన్ని మనం చింతామణి బరీ చేసి పుష్ ఇచ్చేద్దాము అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. చింతామణి బరీ చేసుకుని పుష్ ఇస్తే మొత్తం ఇప్పుడు గిలగలు కొట్టుకుంటున్న వాళ్ళందరినీ హ్యాపీగా తీసి పడేస్తాం అనమాట. శుభ్రంగా తీసి పడేస్తాం. తీసి పడేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేస్తాం. మనకెందుకు ఇలాంటి వాళ్ళు? మనం ఇక్కడ సత్యుగాన్ని రాద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మనం 5th డైమెన్షన్ అర్థని సృష్టిస్తాము. అప్పుడు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి పంపించడానికి కావాల్సిన వర్క్ చేసేస్తాం. ఎందుకు చేయం? బ్రహ్మాండంగా చేస్తాం అనమాట. సో ఇది మరి ఈ ఏన్షియంట్ ఇల్యూమినటీ అంటే, మరి నేనైతే చెప్పాను కదా, బ్లాక్ నోబిలిటీ ఫ్యామిలీ పేర్లు అడిగితే మూసి కూర్చో అని చెప్పాడు డైరెక్ట్ గా. ఇప్పుడు దట్స్ నాట్ నెససరీ అని చెప్పాడు అనమాట. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ ఏన్షియంట్ ఇల్యూమినటీ గురించి? కావాలా వద్దా? చాయిస్ ఇస్ యోర్స్. మీ ఇష్టం. చెప్పమంటే చెప్తాను, లేదు సెషన్ అయిపోయింది చేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను చెప్పను, రేపు ఎల్లుండి కూడా క్లాసులు ఉండవు. సో మీ ఇష్టం, మీ లాస్ట్ ఛాన్స్. మీరు చక్కగా ఈ బ్లూ పిల్ తీసుకొని, నాకేం లేదు, చుట్టూ ఏం లేదు, నేనేం చూడటం లేదు, నాకు చుట్టూ బాగుంది, నాకు ఆల్రెడీ సత్యయుగం వచ్చేసింది, 2012లో వచ్చేసింది, కలియుగం లేదు, అంతా మంచిగా ఉంది అనుకుని పడుకుంటాను అంటే బ్లూ పిల్ తీసుకోండి, మీ ఇష్టం. లేదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎంత ఉందా, ఇంకా లోపలికి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే రెడ్ పిల్, మీ ఇష్టం. నాకు చాట్ బాక్స్ లో పెట్టండి, రెడ్ పిల్లా బ్లూ పిల్లా.
మీ ఇష్టం ఏది కావాలంటే అది. బ్లూ పిల్ అయితే చక్క పడుకోవచ్చు, నేను ఆపేస్తాను. రెడ్ పిల్ అయితే ఐ విల్ టేక్ యూ డౌన్ టు ద ర్యాబిట్ హోల్, ఆ కుందేలు గుహ లోపలికి తీసుకెళ్తాను. ఎంత మూలాల్లోకి అయితే అంత మూలాల్లోకి తీసుకెళ్తాను. ఎంత డార్క్నెస్ భూమిని 25,000 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తుందో అదంతా నేను చూపిస్తాను. మరి ఇప్పుడు ఒంట్లో బాగోలేదు మీ ఇంట్లో వాళ్ళకి, ఒంట్లో బాగోపోతే వెంటనే చిచ్చి నీకు ఒంట్లో బాగాలేదు బయటికి పో, నాకు నువ్వు వద్దు, నేను చూడను, నిన్ను చూస్తే నాకు భయం వేసేస్తుంది, ఏంటది నీకు అలాగా ఒళ్ళంతా ర్యాష్ వచ్చేసింది, చికెన్ పాక్స్ వచ్చింది, లేదా ఏదో ఏదో జరిగింది అని బయటికి పంపించేస్తారా అండి? చూడరా, వాళ్ళని కేర్ తీసుకోరా, వాళ్ళ గురించి మీరు శ్రద్ధ తీసుకుని, లేదు ఈ సమస్యను నేను హీల్ చేస్తాను పద డాక్టర్ దగ్గరికి పద అని శ్రద్ధ తీసుకుని వాళ్ళని హీల్ చేయరా, హీల్ చేయించడానికి తీసుకెళ్ళరా మీరు? అలా అయితే మీ ఇంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళందరినీ బయట తోసేయాలి, బికాజ్ యూ హ్యావ్ స్వాలోడ్ బ్లూ పిల్. మీరు బ్లూ పిల్ తీసుకున్నారు కాబట్టి. మీ ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, మీరు పుట్టిన దేశానికి ఒక న్యాయమా, మీరు జన్మ తీసుకున్న భూమాతకు ఒక న్యాయమా? మరి మీ ఇంట్లో వాళ్ళ గురించి కేర్ తీసుకుంటారుగా, అప్పుడు బ్లూ పిల్ తీసుకోరు కదా, రెడ్ పిల్ తీసుకుని లేదు నేను ఉన్నాను, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళని కేర్ తీసుకుని చేస్తారుగా. మరి ఇక్కడ భూమాత ఇంత కష్టకాలంలో అంటే వద్దు, భూమాత మీద చీకటేం లేదు, దొంగతనాలు జరగటం లేదు, అన్యాయాలు లేవు, రేపులు లేవు, మర్డర్లు లేవు, అందరూ బాగున్నారు అనుకుని కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకొని నా పాలు నేనే తాగుతానని పిల్లిలాగా తాక్కుంటూ ఉండిపోతారు, నాకు భయం వేస్తుంది అవన్నీ నేను చూడను అనుకుని ఉండిపోతే మీ చుట్టూ జరుగుతున్న అట్రాసిటీస్ అన్ని ఆగిపోతాయా? ఆ దుర్మార్గాలు ఆగిపోతాయా? లంచాలు ఆగిపోతాయా? రోడ్ల మీద గొంతలు బాగుపడిపోతాయా? జనాలు బాగుపడిపోతారా? నేను కళ్ళు మూసుకుంటా, నాకు వద్దు, నాకు భయం వేస్తుంది, ప్లీజ్ నాకు భయం వేస్తుంది, మీరు చెప్పొద్దు, మీరు నాకు చూపించొద్దు అంటే అవన్నీ ఆగిపోతాయా? నాకు తెలియదు, అంటే నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఎప్పుడైతే మీరు సమస్యని మూలంలోకి తెలుసుకోగలుస్తారో అప్పుడే దాని గురించి సాల్వ్ చేయగలరు, దాని గురించి వర్క్ చేయగలరు, దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకున్న రోజు ఆ సమస్యలోంచి భారతదేశాన్ని, భూమాతని బయటికి తీసుకెళ్ళగలరు. లేదు నాకు భయం వేస్తుంది అంటే పో, ఇంకా నేను ఇంకా బెటర్ వర్డ్ వాడచ్చు, వాడితే ఏడుస్తారని నేను వాడటం లేదు, పో, ఎవడికి కావాలి? నీకు భయం వేస్తే నీ భయం నీ దగ్గర ఉంచుకో, వేరే వాళ్ళ మీద రుద్దక్కర్లేదు అక్కడ. సో అది అర్థం చేసుకున్న రోజు, మీకు అర్థమైన రోజు మీరు ముందుకు వెళ్తారు. అంతేగాని నేను కళ్ళు మూసుకుంటాను ఏం జరగటం లేదు అంటే భూమి మీద ఏం జరగకుండా ఆగిపోలేదు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, అన్నీ జరుగుతాయి కూడా, ఏది ఆగదు. రెడ్ పిల్ల, బ్లూ పిల్ల. బ్లూ పిల్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ ఉన్న 188 మంది బ్లూ పిల్ పెట్టినా కూడా నేనేం ఆగను. బికాస్ ఒక లైట్ వర్కర్ గా జన్మ తీసుకున్న తర్వాత సత్యాన్ని బహిర్గత చేయడం, సత్యాన్ని బయటకు చెప్పడం నా డ్యూటీ. సత్యాన్ని బయటకు చెప్పడం కూడా లైట్ వర్కే, అది కూడా తెలుసుకోండి. చీకటిని ఎక్స్పోజ్ చేయడం కూడా లైట్ వర్కే. నాకు వద్దు, నాకు భయం వేస్తుంది, మూసుకుని కూర్చోండి, కళ్ళు మూసుకుని కూర్చోండి, అన్ని మూసుకుని కూర్చోండి, మీ మీ ఇష్టం, మీ గదిలో మీరు కూర్చోండి. యు ఆర్ నాట్ బోర్న్ ఫర్ ద ఎర్త్. భూమి కోసం మీరు పుట్టలేదు, అంతే. మీకోసం మీరు పుట్టారు, మీకోసం మీరు చేసుకోండి, ఏదిగంటే చేసుకోండి, ఎవడు వద్దండవు. మీరు భూమాతకి ఏదైనా మనకి అయితే మరి మరి నేను గురువు అని చెప్పుకునే పత్రి సార్ నాకు ఇలా నేర్పించలా. నువ్వు నీ కోసం పుట్టావు స్వార్థం, అతను అలా లేడుగా, అతను ప్రపంచం అంతా తిరిగారుగా, ప్రపంచం అంతా తిరిగి అందరూ బాగుండాలని వర్క్ చేశారు కదా. అంతేగాని లేదు నాకు ట్రైన్ టికెట్ దొరకలేదు, నేను ఇక్కడ ఉండిపోతా, అయ్యో నేను ఇంత చెత్త చూస్తున్నా నేను వెళ్ళను, ఎప్పుడు పత్రిసారి ఆగలేదు. ధైర్యంతోనే ఒక్కళ్ళే అయినా కూడా ఎంతో ముందడుగేశారు. నీకు ధైర్యం లేదా తెలుసుకోవడానికి భూమి మీద ఏం జరుగుతుందో? భూమి మీద జరుగుతున్న దాన్ని తెలుసుకుంటేనే, భారతదేశం గురించి తెలుసుకుంటేనే నువ్వు భారతదేశం గురించి పనిచేయగలవు. సో ఇది రెడ్ పిల్. నేనైతే రెడ్ పిల్ తీసుకుని చాలా నాళ్ళు అయింది. రెడ్ పిల్ తీసుకున్నాను కాబట్టి ధైర్యంగా నేను తెలుసుకుంటాను. బట్ నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి ఇలాంటివి తెలిసిన రోజు నేను కూడా అప్సెట్ అవుతాను, కానీ భయపడను. బాధపడడం వేరు, భయపడడం వేరు. భయపడ్డ వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్ళలేరు, నీ భయం నిన్నే మింగేస్తుంది. బాధపడిన వాళ్ళు
ఎస్ నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే నేను ముందుకెళ్తాను అనుకుని ముందుకెళ్ళగలరు. ఏం చేస్తే నేను ఈ సిచ్యువేషన్ ని సాల్వ్ చెయ్యగలను అనుకుని ముందుకెళ్తారు. నీ ఇష్టం. భయమా, బాధ. బాధ పడితే రండి నాతో పాటు తీసుకెళ్తాను. ఈ కుందేలు ఎంత దూరం పరిగెడతాదో దాని వెనకాతల మిమ్మల్ని కూడా పరిగెత్తించి తీసుకెళ్తాను. ఎంతవరకు వెళ్తే భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొస్తాము. ద్వారక వద్దా బయటికి, రామసేతు వద్దా బయటికి, ఇలా గుజరాత్ లోని, రాజస్థాన్ లోని ఎన్నో నాగరికతలు బయటికి రావాల్సిన అవసరాలు ఉన్నాయి. వాటి ఎనర్జీలు బయటికి రావాలి. ఆ ఎనర్జీలు యాక్టివేట్ అవ్వాలి. అయినప్పుడు మాత్రం ద ఇండియన్ ప్లేస్ ఆర్ భారతదేశంలో ఉన్న రకరకాల ప్రదేశాలు ఈ నాగరికత ఎనర్జీస్ అనేది బయటకు వస్తేనే కాంతి నెట్వర్క్ లోకి అంగీకరించబడతాయి. if you need to be accepted in the network of light, you should activate your own place, or you should activate the various key position of the India. భారతదేశంలో ఏ కీ పొజిషన్స్ లో అయితే యాక్టివేట్ అవ్వాలో అవి యాక్టివేట్ అయితేనే భారతదేశం మనకి నెట్వర్క్ ఆఫ్ లైట్ లోకి తిరిగి తీసుకోబడుతుంది అని చాలా క్లియర్ గా కోబ్రా చెప్పాడండి. ఆ అప్డేట్ లో కూడా అది ఇచ్చేసాడు. అందుకే అతను వచ్చాడు. టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ లైట్ వర్కర్స్. ఎందుకంటే అతను ఎప్పుడు ఫారెన్ లో కాన్ఫరెన్స్లు పెడితే ఎంతమంది వెళ్ళారండి? నేను ఒక దాని వెళ్ళాను, తర్వాత మన ఆనంద సార్ వెళ్ళారు, అండ్ మొన్న మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక 4 అంతేనా 4 మెంబర్స్ వెళ్ళారు. అంటే టోటల్ అతని కాన్ఫరెన్స్ కి డైరెక్ట్ గా అటెండ్ అయిన వాళ్ళు భారతదేశం నుంచి 6 ఇన్ని సంవత్సరాల్లో 6 అటెండ్ అయ్యాం. నేను 3 అటెండ్ అయ్యాను, ఆనంద సార్ 1 అటెండ్ అయ్యారు, మిగిలిన 4 ఒక్కసారి అటెండ్ అయ్యారు అంతే, ఇంకేం లేదు. అంటే అందుకోసం ఏంట్రా బాబు ఇండియన్స్ రావట్లేదు నేను ఎక్కడ పెట్టినా అని అతను వచ్చాడు. ఇండియన్ లైట్ వర్కర్స్ అందరినీ కలవడానికి అతనే ఇండియా వచ్చేసాడు అనమాట. వచ్చేసి కలిసాడు, చెప్పాడు మన యొక్క పాత్ర ఏంటి, ఎంత ఉంది, మనం ఏం చేస్తే భూమికి కావాల్సిన గాడెస్ ఎనర్జీస్. ఏం చెప్పాడు తెలుసండి? ఒక అద్భుతమైన పాయింట్. దట్ పాయింట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అనమాట. Goddess Durga need to be activated, and she is the one, ultimate one, who will dissolve the darkness, who will remove the darkness from the earth. దుర్గాదేవి మళ్ళీ యాక్టివేట్ అయ్యి భూమి మీద నుంచి చీకటిని పూర్తిగా తొలగించేసే శక్తి ఆవిడకే ఉంది అని మరీ మరీ చెప్పాడండి. మరి అంటే మన మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందండి? భారతదేశంలో పుట్టినందుకు, ఒక భారతీయులుగా ఉన్నందుకు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందండి? మనం దుర్గాదేవి అంటే గాడెస్ దుర్గా అనే టెంపుల్స్ ని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు. దుర్గాదేవిని యాక్టివేట్ చేయాలంటే మనం దుర్గా అనే టెంపుల్స్కి వెళ్ళి అమ్మా లే అని పాటలు పాడక్కర్లేదు. అక్కడ యాక్టివేట్ చేయడం అంటే చింతామణి బరి చేయడం అండి. అక్కడ గాడెస్ దుర్గా టెంపుల్స్ లో చింతామణి బరి చేయడం, టెంపుల్స్ లో బరి చేయడం, చేయనివ్వకపోతే బయటన దగ్గరలో అతి క్లోజెస్ట్ గా బరి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రోజు